ఏపీలో సోషల్ మీడియా పోస్టుల రచ్చ కొనసాగుతూనే ఉంది. కేసులు, అరెస్టులతో సోషల్ మీడియా సైకోలను రౌండప్ చేస్తున్నారు. రేపో మాపో ఆర్జీవిని అరెస్ట్ చేయనున్నారు. మరోవైపు గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా నోటికి పని చెప్పిన శ్రీరెడ్డి, పోసానిని వదలబోమంటున్నారు ఏపీ పోలీసులు. వైసీపీ ప్రభుత్వంలో అధికారం అండ చూసుకొని అప్పటి ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై విరుచుపడమే కాకుండా కుటుంబ సభ్యులను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. వ్యూహం సినిమాకు ముందు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ పోస్టు చేశారు. ఈ వ్యవహారంపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణకు రావాలని నోటీసులిచ్చారు. కానీ ఆర్జీబీ 2 సార్లు విచారణకు హాజరు కాకపోవడంతో ఆయన అరెస్టు చేసేందుకు హైదరాబాద్ వెళ్లారు. అయితే ఆర్జీబీ మాత్రం కోయంబత్తూరులో ఉన్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆయన కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్జీబీ వర్చువల్ గా హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని దర్యాప్తు అధికారికి నోటీసులు అందించినట్లు ఆయన తరపు న్యాయవాది తెలిపారు. రామ్ గోపాల్ వర్మ క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కోరడంతో మంగళవారం విచారణకు రానుంది. మేము కావాలనుకుంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా కావాలనుకున్నారనుకోండి, డిజిటల్ అడిగాం కదా, మరి డిజిటల్ ఎందుకు మా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయండి. ఇప్పటికిప్పుడు ఆయన అపియర్ అవుతారు డిజిటల్లో. హీనియస్ క్రైమ్స్ లేని వాటిల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ అయిపోవాలనుకుంటే ఇటువంటి ఫెసిలిటీస్ ని కూడా ఎంకరేజ్ చేయాలని మేము కోరుకున్నాము. వాళ్ళు ఇస్తారా లేదా అనేది వెయిట్ చేస్తాం. మేము వర్చువల్ అడిగాము, వాళ్ళు ఇంకా ఆన్సర్ చేయకుండా నేను ఎలా ప్రిడిక్ట్ చేస్తాను. అటువైపు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారు, ఇటువైపు మా వ్యక్తి ఉంటారు, వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు, మేము ఆన్సర్ చెప్తాం. ఇంతే ఉంటుంది. ఫిజికల్ గానే అదే జరుగుతుంది. ఒకవేళ మీరు అడిగినట్టే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారంటే ఇప్పుడు ఫిజికల్ కొంటే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా? లేదు. థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదు. అసలు థర్డ్ డిగ్రీ ఉపయోగించేది భారతదేశంలో ఎవరు కూడా చేయరు. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ జరుగుతుంది. అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఎస్కేప్ అయిపోయినట్టు మంచి అంటే వాళ్ళకి ఏం పనులు ఉండవా? వైసీపీలో కొంతమంది పెద్దల అండతో శ్రీరెడ్డి చెలరేగిపోయింది. తాను ఓ మహిళ అన్న విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాల్లోని మహిళలను నీచంగా తిట్టడమే కాకుండా వైఎస్ విజయలక్ష్మి కుమార్తె షర్మిల గురించి జుగుప్సాకరంగా మాట్లాడారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంత్రి నారా లోకేష్ కు క్షమాపణ చెప్పడమే కాకుండా తనను కాపాడాలని లేఖ రాసింది శ్రీరెడ్డి. అయితే లేఖపై టీడీపీ నేతలు మాత్రం స్పందించకపోగా చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీరెడ్డిపై టీడీపీ, జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పలు స్టేషన్లలో శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. వైసీపీ హయాంలో సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా పచ్చిబూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే గతంలో మాట్లాడిన వీడియోల ఆధారంగా కృష్ణమురళిపై పలు పోలీస్ స్టేషన్లలో 12 కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆయనకు రేపో మాపో నోటీసులిచ్చి పిలిపించాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే తనకు రాజకీయాలతో సంబంధం లేదని, ఇక ముందు తాను రాజకీయాలు మాట్లాడనని, కేవలం సినిమాలకే పరిమితం అవుతానని వీడియో విడుదల చేశారు. నేను చనిపోయేదాకా నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నేను బతుకుతా. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడను. వైసీపీ ప్రభుత్వ హయాంలో నోరు పారేసుకున్న ఈ ముగ్గురి విషయంలో చట్టపరంగా ముందుకు వెళ్లాలని పాలకులు నిర్ణయించారు. ఈ మేరకు పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు. దీంతో ముగ్గురుపై పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.